రవలి రవలి చెల్లే లే. ఏందక్క? లే ఆకలి ఉడవాలి, అదుకు చల్లాలి, మస్తు పని ఉన్నది. ఈ మనిషి ఎటు పోయిండో ఏమో. నిద్ర బాగా వస్తుందిగా. ఆకలి అంటే మళ్ళీ నిద్రపోతానావానే? నిద్ర వస్తుంది అక్క. ఏంది నిద్ర వస్తుందా? లే లే ఆకలివుడు. ఆకలి చూడు రాదక్క. ఏంది ఆకలివుడో రాదా? చీపురు పట్టుకొని ఉడితే అదే వస్తుంది. అదేనా బ్రహ్మ విద్యనా? మంచిగుందా నీ కథ? ఏందే గోడ కొరికి నిద్రపోతాను? మీ వదిన నన్ను ఏమైనా వండుకొని ఇస్తుందా? ఆకలి ఉడిపో అని చంపుతాన్ని. మరి ఊడువాకేం చెప్తానవే? మా బాప ఇంటికి పంపించేటప్పుడు ఏమన్నాడు? బిడ్డానికి ఇంటికాడ ఏ కట్ట ఉండవి అన్నాడు. కానీ ఇక్కడ చూస్తే పోలదంపో, ఆకలి ఉడిపో, బట్టలు విడిపో అంటారు. నాతో టైస్తలేదు. అరే ఊడువాకేం చెప్తానవే? ఊడువా. రవలి ఊడ్చుడు అయిందా? ఇగో బకెట్లో నీళ్ళున్నాయి, తీసుకపోయి అలుకు చల్లుపో. ఏంద్రావలి నువ్వు అలగలుగుతున్నావు? మీ అక్కలేదా? ఉంది. రూపా రూపా ఏంది ఈ పనులు నువ్వు చేసుకోక ఇంటికి వచ్చిన కొత్త పిల్లగా చెప్తుంది. అయ్యో ఇల్లు కొత్తదే కానీ పనులు పాతే కదా, చెయ్యంతే అలవాటు అవుతుంది. నువ్వు అలుకుతాలు ఇంట్లోకి రాయే. రవలి మీ ఆయన మా ఆయనకు ఛాయ్ పోసిపో. నాకు చాలా పెట్టాలక్క. అందుకే నేనే పెట్టించిన, నువ్వు పోసితే చాలు. ఇగో చాదావు. అయ్యో కోపానికి ఇస్తానవేందే? జర నవ్వుకుంటుందేంది? రవలి నల్లత్తాంది, నీళ్ళు పట్టు. ఆడ ఇచ్చిన బట్టలు నేను నిండేస్తా. ఏంది నేనా? నువ్వే.
మళ్ళీ నాకే చెప్తాను. మా అయ్య ఇంటికి కట్టనేమని పంపించిండు. అవేమో అన్ని చిన్న చిన్న పనులు చెప్తాను, నాకు అన్ని పెద్ద పెద్ద పనులు చెప్తాను. మా అయ్యేమో నీకేం కట్ట ఉండదు బిడ్డ ఇంటికి పోతే అన్నాడు. ఈమె గురించి మా అయ్యకి ఏమేరక అన్ని పనులు చేసే చేతులు వస్తున్నాయి. ఈ నల్ల పాడుగాను చిన్న గచ్చి కాలబడుతుంది, పెద్ద గచ్చేయండి ఎండకు ఈ పత్త పండుతుంది. ఈ బట్టలు విడతాను ఇంకా అత్తలేదు. ఫ్యాన్ కింద అన్నది కావచ్చు, నేనేమో ఎండలనే కత్తాను. ఏందే చేతులు చూసుకుంటాను? అయ్యో పొక్కులు వచ్చినాయంటే నాకు ఇంట్లో పనులు రావని చెప్పిన, అయినా కూడా అన్ని పనులు నాతోటే చేపిస్తారు. నేను ఉండయిగా మా అమ్మగారింటికి పోతా. మా వదినట్ల ఏదే మంచిది. నువ్వేమో ఆమెను మంచిది మంచిది అంటావు, ఆమెమో ఇంట్లో పనులన్నీ నాతోటే వేయిస్తాను. ఆమె ఇంటికి కట్నం తెచ్చిందా? కట్నం తెచ్చింది నేను, కట్నం చేసేది కూడా నేనే. మెల్లగా మాట్లాడే, మా అన్నులకి నత్తది. బరాబర్ మాట్లాడతా. కట్నం తెచ్చింది నేను, కట్నం కూడా చేసేది నేనేనా? నేను చెయ్యా. నీ అబ్బా పొద్దున మాట్లాడుకుందాం. పండుకో. వస్తే నిన్ను మొగున్నే. మొగును అయితే నేను కట్టబడంగా చూసుకుంటుంటానావా? సరే రేపు పొద్దున మాట్లాడుకుందాం. పండుకో. ఇగో నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ ఇంట్లో నేను ఉండాలంటే నీ కట్నం తెచ్చినా కాబట్టి నేను ఏ పని చేయా. లేదంటావా నేను మామగారింటికి వెళ్ళిపోతే చెప్తానా? ఇట్లా వేసిందా? నీ అబ్బా ఏం మాట్లాడతానే నువ్వు? మాట మాటకు అవ్వగారింటికి పోతా అంటాను. పొద్దున లేచి మాట్లాడతా అన్నా కదా, ఎందుకు కొరుతాను? వాళ్ళు ఇండని అనుకో లొల్లి పెట్టుకుంటారని వస్తారు. అర్థమైందా? నువ్వు ఇంట్లో లొల్లి కావాలని చూస్తాను. నీ సంగతి నాకు బాగా అర్థమైంది. ఒక్కసారి చెప్తే వినాలే, పదే పదే వదిలిస్తావేందే? పండు. ఆమె ఎంత మంచి వదనైనా ఆమె కూడా యారాలే కదా. యారాలు ఎట్లుండాలో నాకు నా తెలుసు. అబ్బా ఏందే కొరకాసు అన్నట్టు గంటగారానికి వస్తానవు? ఇగో రేపటి నుంచి నీకు ఏం పనులు చేయనియా నిన్ను. అబ్బా ప్లీజ్ ఇటు తిరిగే. నువ్వు ఏ పని చెప్పకుండా ఆమె చెప్తుంది కదా. ఇగో ఆమెను కూడా చెప్పనియనే. ఇటు తిరిగే. తిరిగా 3:30 అవుతుంది కానీ 3:30 కానీ తెల్లారే కానీ ఇక 1:30 అయితే ఒక్కరొక్కో అని కోళ్ళు మొత్తుకుంటే కాదే. మొత్తుకొని నేను తిరగనే తిరగబో. తమ్ముడు నువ్వు ఉడుతున్నావురా? అది వదినే. ఏంది వదిన పని చెప్పిందా? రూపా ఒకసారి బయటకు రా. అయ్యో ఏంది పిల్లగా నువ్వు పుడతాను చెల్లలేదా? అయినా నువ్వేందా మా తమ్ముడికి పని చెప్పినావు? ఇంట్లో నువ్వే కదా చేసింది. నేను ఇంటికి చిన్న కోడలు లెక్క వచ్చినా కదా, పెద్ద కోడలు లెక్క పెత్తనం జనాయించాలని చూస్తానేమో. ఏయ్ నువ్వేం మాట్లాడతానవే? నీకేం తెలియదు? లోపలికి వా. ఎందుకు ఆలే? ఎందుకు ఆలే? ఇంట్లో 2 కోడలు ఉన్నప్పుడు పని చేసామని చేయాలి కానీ పని మొత్తం నాతోటే చేయిస్తారా? చూడు నా చేతులు ఎట్లా పడ్డాయో, పొక్కులు వచ్చినాయి. అయినా నువ్వేంది రూపా ఎప్పుడు ఎందుకు ఇట్లా చెప్తున్నావు?
అది కాదండి. నోర్మై మాట్లాడకు. ఇంకా తప్పు చేసి సమర్థించుకోవాలనుకుంటున్నావా? రవలి, మీ అక్క ఇక మీదట ఏం పని చెప్పది, సరేనా? చెప్పినా కూడా నేను చెయ్య. ఈవిడ గారు మిమ్మల్ని లగ్గం చేసుకొని రూపాయి కట్నం కూడా తేలే. నేను 5 లక్షల కట్నం తెచ్చిన. నేను కట్నం తెచ్చి కట్నం చేయాలా? నేను చెయ్య. నీ అవ్వ నీకేమన్నా బుద్ధి ఉన్నదా అనే? వాళ్ళు ఎంత బాధపడతారే? ఆమె నాకు వదిన కాదే, ఈ ఇంటికి తల్లి. ఆమెను పోయి క్షమాపణ అడుగుపో. ఏం చూస్తావు పో. నేను అడగా. ఏమైంది? ఏం మాట్లాడుతుందో విన్నావు కదా. ఇంట్లో పని చేసుకుంటే తప్ప ఒక అక్క లెక్క చెప్పిన. మా అత్త బతుకుంటే చెప్పపోనా? ఆమె స్థానం నుండి నేను చెప్పిన. తప్పేంది? అయినా ఇంట్లో పని అంతా ఒక్కదానికి ఎట్లా చెప్పావు? నేనెందుకు ఒక్కదాన్ని చెప్తాను, నాకు తెలియదా? శంకర్, రవ్వలేదా? రవ్వలు ఎక్కడ ఉన్నది? వాళ్ళ అవ్వగారింటికి పోతానని పోయింది. ఏంది అవ్వడానికి పోతారా? కొట్టమైంది అన్న, నేను కొట్టేంత టైం అది ఇస్తుందా అనే? ఇగో నువ్వు పోయి రావాలి తీసుకురాపు. నేను ఎట్లా పోవాలి? అయితే నేనే పోయి తీసుకొస్తా. ఆగవదినే, అన్న నేను పోయి తీసుకొస్తాం. మేము వదిలేప్పుడు ఇట్లా ఏదిరా? ఇట్లా ఎందుకు చేస్తే నాకు అర్థమవుతుంది. వదిన తప్పు చేయది, రవ్వలే అర్థం చేసుకోదు. వీళ్ళిద్దరికి చెప్పలేక నాకేం అర్థం అయితే లేదన్నా. సరే మొదలైతే దాన్ని పోయి తీసుకొద్దాంపా. సరే తయారుగా. బాబు నేను ఆ ఇంట్లో ఉన్నానే. ఏమైంది బిడ్డ? గట్లెడతావు? అల్లుడు తిట్టిండా? లేదు. కొట్టిండా? లేదు. పోనీ మీ యారాలు తిట్టిందా? లేదు. మాటలేమన్నా అన్నదా? లేదంటే చూడు బిడ్డ, మీ బావ ఏమనేటోడు కాదు. పోతే చుట్టుపక్కల ఎవ్వరిని అడిగినా వాళ్ళ గురించి మంచోళ్ళే అనే చెప్తారు. వాళ్ళ ఇంటి నుంచి వచ్చినావంటే ఎవ్వరైనా నిన్నే తిడతారు. బా బిడ్డ, మీ ఇంటికాడ దించే తప్ప. నా ఇల్లు ఇదే, అది కాదు. నేను రాను పో. చూడు బిడ్డ, లగ్గం అయి ఒక్కసారి ఆ ఇంట్లో అడుగుపెట్టిందంటే సచ్చేదనక ఆ ఇల్లే నీది. అయినా ఆ ఇంట్లో ఎంత మర్యాదస్తులో నాకు తెలియదా బిడ్డ? మీ యారాలు దేవత అసొంటిది. ఆ దేవత కాదు, రాక్షసి. ఆమె గురించి మీకు చెప్తే మీకు అర్థమైంది లేదు. ఆమె నాతో పని చేపిస్తాంది. ఓసిని గదానికే ఎడతా నావే. పని చెప్పమని చెప్పిందే నేను. నా బిడ్డ తల్లి లేదని అత్తవైనా అక్కవైనా నువ్వే అని నా బిడ్డను నీ బిడ్డ ఉంటుంది అనుకొని పని నేర్పని చెప్పి నేనే చెప్పిన బిడ్డ. అవునా? పని పాట లేక తిరిగినా కానీ పుట్టినిలా ఎప్పటికీ నడుతుంది బిడ్డ. అదే అత్తగారింటికాడ నడుతుందా? ఏదో పని చేసుకోవాలి. తల్లి లేని బిడ్డ అని ఏం పని నేర్పలేదంటే మీ ఆరాలు ఏమన్నదో తెలుసా? రవల్ని నా బిడ్డ లెక్కనే చూసుకుంటా, ఏం రందిపడకు బాబాయి అన్నది. పద బిడ్డ, మీ ఇంటికాడ తోలెత్తా. మామ తోలుకపోదామని నేనే వచ్చిన. ఏదో చిన్నపిల్ల తెలియక తప్పు చేసింది బిడ్డ. ఈ ముచ్చట తెలియక మేమే పొరపాటు పడ్డాం మామ. ఏమే తెలిసింది కదా, మా వదిన నీకు కావన్నాని పనులు చెప్పలేదని అర్థమైంది. కానీ పోదందా, మన కోసం ఎదురు చూస్తాంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.